మీకు ఈగో ఉందా? 100% ఉంది. సగం సగం ఈగోనే డేంజర్. ఓకే. సగం ఈగో అంటే నీవు నేను అని, సంపూర్ణమైందంటే నేనున్నానని. ఇది 3 రకాలుగా ఉంది. అంతా నేనై ఉన్నాను అంటే అన్ని నాలో భాగమని ఉంది. ఇక్కడ నేను తప్ప ఎవరు లేరన్నది ఉంది. ఓకే. ఆ విధంగా నేనన్నది ఇది మీరు నిర్వచించాలి. ఇప్పుడు మీరు నాలో భాగమే ఉండి నేనుగా మారాను, తద్వారా నాకు ఏ కొత్త పాత ఉండదు. కొన్నిసార్లు అసలు ఎవరు లేరన్నట్టు ఉంటా. ఐ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ ఎనీబడి. అందులో మా అమ్మ కూడా ఉంటుంది, ఎవరిని పట్టించుకోను. అట్లా ఎవ్వరు లేనప్పుడు ఈగో సంపూర్ణం. దానికి నిద్ర అని పేరు. నీవు కూడా లేవు. లేకపోతే మెలకువలో మనందరం ఉన్నాము. కొన్నిసార్లు అట్లా కలుపుకొని నేనున్నానన్న భావన ఉంటుంది. కొన్నిసార్లు ఇక నేనున్నాను బట్ ఇంకెవ్వరు లేరు, ఇంకా నేను ఒక్కడే ఉన్నా ఈ భూమి మీద. అందుకని ఈగో పరిపూర్ణమైందని నాకు అనిపించింది. సో ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే నీవే బ్రహ్మం అంటే ఈ బ్రహ్మాండం అంతా నీవే అని. అంతే తప్ప నేను పొలిటీషియన్, నేను ఎమ్మెల్యే అంటే వెరీ లిమిటెడ్. ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అది అంతా నీవు అనుకోగానే వేరేది పడిపోయింది కాబట్టి అది చాలా రిలాక్సింగ్ స్టేట్ అన్నట్టు. అంతా నీవు అనగానే అసలు అహం ఉండే అవకాశం లేదు. కొంత నీవు అన్నప్పుడే అహం ఉంది, అహంకారం ఉంది, అహంభావం ఉంది. ఏదైతే రమణ మహర్షి అహం అంటున్నాడో అది చాలా సంపూర్ణ స్థితి అన్నట్టు. అట్లా లేదు, అది అది పరిపూర్ణమైంది. ఇప్పుడు జనరల్గా మీరు అది ఈగో మీరు చెప్పింది, మాకుండే జనరల్గా ఉండే ఈగోకి మీకు డిఫరెన్స్ ఏంటి? అదే నీవు నేను ఉన్నప్పుడు వచ్చే ఈగోలో ఒక రకమైన ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. అశాంతికి దారి తీస్తుంది. బికాస్ నీవు ఉన్నావు, నేనున్నాను కాబట్టి. ఓకే. మా ఈగోలో ఎక్కడో చోట అశాంతి ఉంది. నీవు దేనికో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అవును, కలుపుకోవడంలే. ఓకే. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను ఎవరితో ఏం పోరాడను. నాకు ఇట్లే ఉండాలని ఏమీ లేదు. ఇప్పుడు సారింటికి వద్దామంటే అందరం పోదామంటే పోదామన్నా, కన్నం ఉండి కొందరం ఏంటే సరే అన్న. సార్ ఉండి ఇప్పుడు వద్దంటే ఓకే అంట. నేను ఎప్పుడు బాగానే ఉన్నా. సారింటికి వచ్చినా బాగానే ఉన్నా, రాకపోయినా బాగున్నా, ఈ మీటింగ్ ఉన్నా బాగానే ఉన్నా, పెయింటింగ్ వేసినా బాగానే ఉన్నా. సో బాగుండటం నా స్థితి. ఏదో జరిగితే బాగుంటాం అన్నది ఎప్పటికీ అసంపూర్ణ స్థితి. ఏం జరిగినా బాగానే ఉంది, జరగకపోయినా బాగానే ఉంది. మనసు ఉంటేనే వరి. ఆలోచన సస్టైన్ అయితేనే వరిగా మారుతుంది. ఆలోచన సస్టైన్ కాకుండా చేయడమే ఆధ్యాత్మిక సారం అంతా. ఇద్దరు చెయ్యి లేకపోతే చేయకు, కానీ ఆలోచించకు. ఇంతే. ఇప్పుడు నేను చేసేదంతా చేస్తా లేకపోతే చేయను. పెయింటింగ్ చేస్తే బాగుండంటే చేసేసిన అంతే. నాకు అప్పుడు నిద్ర వస్తున్నది, కానీ పెయింటింగ్ చేయాలనిపించి బండి వేసుకుని పోయి ఫోటో లక్కీగా పక్కనే దొరికింది కొండ, లేకపోతే ఎంత దూరమే పోదు. అంటే ఏదో పనిలో ఉంటాను నేను. రెండోది ఆ పనికి పెద్ద లక్ష్యం ఏమీ లేదు. నేను చేసే పని ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ తిరుపతిలో శ్రీవారికి కనుక అభిషేకం చేస్తే ఎంత శ్రద్ధ చేస్తారో నేను అంత శ్రద్ధ చేస్తాను ఈ పనులు. తద్వారా నాకు శ్రీవారు అక్కర్లే, పెయింటింగ్ చాలు. అట్లా అక్కడే శ్రద్ధ ఉండేవాడికి అది అక్కడికి పోవాలి. వాడికి ఇప్పుడు ఇక్కడ బాగాలేదు కదా. నాకు అట్లే ఉండదు. మీరైనా ఒకటే, మా అమ్మాయినా ఒకటే, ఎవరైనా ఒకటి, అందరితో ఇంతే శ్రద్ధగా మాట్లాడతాం. చనువు మారుతుంది. ఇప్పుడు ఇతను సార్ అనొచ్చు, ఏ రామిట్రా అనొచ్చు, హరిని కొంచెం అవసరమైతే ఇంకా చనువుతో మాట్లాడవచ్చు, మా కన్నం ఇంకా చనువు ఉండొచ్చు, విజయమ్మ గారితో ఒక మేరకు చనువు ఉండొచ్చు. కానీ గౌరవం ఎట్లా మారుతుంది, ప్రేమ ఎట్లా మారుతుంది, అది ఈక్వల్. అది హెచ్చు తగ్గులు వచ్చిందా డిస్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది, బాధకు దారితీస్తుంది. దానికి సాధన చేశారా మీరు? అవసరం లేదు, చూడడమే. దీనికి సాధన లేదు. సాధన ఉంటే, సాధన అనే పదంలోనే ఒక గమ్మత్తైన లాజిక్ ఉంది. అదేంది, సాధన అనగానే ఎక్కువ తక్కువలు అన్నది వస్తుంది. ఓకే. నీకు ఫలితం సిద్ధించకపోతే నేను సరిగ్గా చేయలేదేమో అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది పుష్కలంగా. అందుకని సాధన లేదు. ఎందుకంటే ఉంటే ఉంది, లేకపోతే లేదు. తద్వారా సాధన లేదు. ఓకే. సంపూర్ణ స్థితులు చాలా విరోధాభాష్యం కలిగి ఉన్నవి. ఎవరు ఆలోచించినా నేను బాగున్నానని చెప్పడం సంపూర్ణ స్థితే, నేను బాగాలేనని చెప్పడం సంపూర్ణ స్థితి. ఆధ్యాత్మికత రెండు మంచి స్థితులే, డిఫరెన్స్ పడట్లేదు అక్కడ. ఎందుకంటే చెప్తున్నవాడు ఎప్పుడు బాగుంటే, నేను బాగలేదని చెప్తున్నాను, బాగుందని చెప్తున్నాను, చెప్పేవాడికి ఏ ప్రాబ్లం లేదు. వాడు అది సంపూర్ణ స్థితి అని తెలుస్తుంది రాను రాను. ఇది చాలా చిన్న విషయం, కానీ కంటికి కనబడదు కాబట్టి ఏదో చర్చిస్తున్నట్టుగా పుస్తకాల ద్వారా ఏదో అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సరిగ్గా ఒక 5-6 మంది వాళ్ళు ఇంతకుముందు ఉన్న జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టి, ఏజ్ పక్కన పెట్టి, ఈ సోకాల్డ్ స్టూపిడ్ ఈగోస్ పక్కన పెట్టి జెన్యున్గా ఎంక్వైరీ చేస్తే ఒక్క రోజులో జ్ఞానోదయం స్థితికి చేరుకొని దాన్ని సస్టైన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు అంతే. ఓకే. అట్లా ఇప్పుడు భేదభావం లేకుండా ఉందాం
అంటే మా ఖండం హఠాత్తు వస్తుంది. మరి హిందువులు ముస్లింలు గొడవలు భేదభావం లేకుండా సమానం ఎట్లంటాం అంటే దానికి జవాబు సమానత్వం అంటే మూర్ఖపు సమానత్వము కాదు, అస్తిత్వంలో అందరూ సమానమే అని గుర్తిస్తూ వ్యవహారికంగా ఈ పెంటలన్నీ ఉన్నాయి. అప్పుడు గేటు పెట్టుకోవాల్సిందే, ఎవరైనా వస్తే ఖాళీ రగొట్టవలసిందే, ఇవన్నీ ఉంటాయి. కానీ మర్చిపోకు, అంతర్గతంగా సమానం అన్నది నువ్వు అది ఎక్స్ప్రెస్ చేయవలసిన విషయం కాదు. హృదయంలో పెట్టుకో, అవసరమైతే వాడిని ఖాళీ రగొట్టు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే. అంటే ఇది మర్చిపోవద్దు, సమానత్వం అన్నది బలహీన స్థితి అయిపోతుంది తప్పుగా అర్థం చేసుకుంటే. సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు సంపూర్ణ కర్మలో ఉండొచ్చు. ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి అట్లా, పనివాడు పనివాడే, సమానమే. కానీ నీ పని నీ ధర్మంలో నువ్వు పని చేయపో, ఎక్స్ట్రాలు చేయకు, అప్పుడే పని అవుతుంది. సమానత్వం వల్ల నీకు ద్వేషం పుట్టదు, కానీ పని బాగా జరుగుతుంది. తప్పు జరిగితే శిక్షణ ఉంది, ఖచ్చితంగా శిక్షించడం ఉంది, కానీ ద్వేషం లేదుగా. అందుకే ఇప్పుడు భగవద్గీత సారం కూడా అవసరమైతే దౌడ బలకూడదు కానీ వితౌట్ ద్వేషం, ధర్మం కోసమే తప్ప నీ వ్యక్తిగత కక్ష కోసం కాదన్నది పాయింట్. అట్లా ఇంతకుముందు మళ్ళీ ఒక చెప్దాం, ఇది ఈ కుర్చీ చూపి ఒకసారి. నేను జీవితకాలం నా లైఫ్లోకి తీసుకోవద్దని అనుకున్న విషయాల్లో దండ ఒకటి, కుర్చీ ఒకటి. దానికి కారణం ఉంది. ఎందుకంటే విషయం పక్కకి జరిగి దానివైపు దృష్టి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ అందరు కూర్చున్నారు, ఇప్పుడు ఈ అమ్మ దండ వేసుకొని కూర్చుంటే ఈ అమ్మ ఎవరైనా దండ వల్ల గుర్తొస్తుంది. వేస్తే అందరికి దండలు వేయాలి, లేకపోతే ఎవరు దండలు వేసుకోవద్దు. అట్లా జరుగుతుంది. అట్లా అప్పుడు కూడా అంటున్నారు కింద కూర్చోండి స్పెషల్గా, అంటే ఏదైనా స్పెషాలిటీ గుర్తిస్తున్నారు. అందుకని న్యూట్రాలిటీ బాగుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్యూర్ ఎంక్వైరీ బిగిన్ అవుతుంది, వినేవాడు కూడా ఎంబడే చర్చలోకి వచ్చేస్తాడు, యాక్చువల్ విషయంలోకి వెళ్తాడు. అట్లా డ్రెస్సులో పడకూడదు. కానీ ఎదుటి వ్యక్తికి తెలియదు కదా పాప, వాడు ఇప్పుడు అంత దండలు డెకరేషన్లు గురువు అనగానే అరే విషయాన్ని పట్టుకో, వాడి డెకరేషన్ ఇప్పుడు గురువుకి ఏ అటాచ్మెంట్ లేదు అని తెలుసుకున్న తర్వాత దానికి డెకరేషన్ చేస్తున్నావు, నువ్వు చేసుకో డెకరేషన్ కదా. అంటే మనకు సత్యం కావాలంటే ఈ చెత్త తీసేసేయాలి. మెల్లమెల్లగా సత్యం అర్థమైన తర్వాత ఫ్రెండ్షిప్ మిగులుతుంది, అంతే, అంతకుమించి ఏముంటుంది. అందుకని అది నిర్ద్వంద్వంగా నేను నా లైఫ్లో తీసేస్తున్న దాన్ని. అంటే ఇక్కడ ఏదో స్పెషల్ అవ్వడానికో దీని ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందడానికో కాదు. జీవితకాలం నిష్కామ కర్మ చేసుకుందాం, మీ ధర్మం మీరు నిర్వర్తించండి, శివుని ఏముంది. ఇప్పుడే మీ చెవిలో మాట చెప్పాను. తప్పకుండా నేను బిజినెస్లో చేయవలసిందే, సంసారం చేయాలి, అన్నిటికీ అంటకుండా ఉండడం కూడా తెలుసుకుంటే బెటర్, అంతకుమించి ఏం లేదు. ఇంకొక ఇది నేను చూసిన ఇది దగ్గర పెట్టుకున్నా. అయితే మేము హ్యాపీనెస్ కోసం వెతుకుతున్నాం, మీరు హ్యాపీనెస్లో ఉంటున్నారు. అవును. సో దానికి మీరు చేసిన సాధన లేదు, ఉన్నది ఫస్ట్ అనుభవిస్తున్నంతే. మీ అమ్మ దగ్గరకు పోయాడు, పెద్ద క్యాన్వాస్ ఉందా లేదన్నది, సరే అని వదిలే చిన్న క్యాన్వాస్ పట్టుకుంది. అబ్బా పెద్ద క్యాన్వాస్ ఉంటే వేస్తుంటే మామ పెయింటింగ్ అయిపోయి యూ లాస్ట్ ఇట్. ఉన్నది పట్టుకుంటే అద్భుతంగా ఉంది లైఫ్. ఉన్నది పట్టుకోగా ఇప్పుడు మనం పెయింటింగ్ వేసాం అనుకో, మేబీ ఈమె రాబోయే 2-3 రోజుల్లో ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఒక 2 పెద్ద క్యాన్వాస్లు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తద్వారా నెక్స్ట్ ట్రిప్కి పెద్ద క్యాన్వాస్లు ఉంటాయి. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నువ్వు ఫస్ట్ ఉన్నది అనుభవించు, కొత్త ద్వారం ఓపెన్ అవుతుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే, నేల ఉంది, కొంచెం పాలకూర గింజలు అయితే 6 రోజులు పాలకూర పప్పు ఉంటుంది. హ్యాపీనెస్ అంటే లేని దానికోసం ఎదురు చూడడం కాదు, ఉన్నదాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం. ఏది ఉంటే అది వాట్ ఎవర్ ఇట్ మేబీ. బురద ఉంటే బురదని కూడా నిర్ద్వంద్వంగా. చువాంగ్సు కథ తెలిసే ఉంటుంది మీకు. ఒక కథ ఉందంట, రాజుగారికి తెలిసింది. ఊర్లో అందరు చెప్పుకుంటున్నారు ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఆడెవడో చువాంగ్సు అంట, పట్టకరండి వాడిని. ఓకే. అంటే ఒక 6 సైనికుల్ని పంపించారంట. ఎవరు చెప్పారు వాడు దొరకడని. ఈ 6 సైనికులు బయలుదేరితే సైనికులకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది, చువాంగ్స్తో పాటే రావాలి, ఎన్నికి వస్తే చంపేస్తారు. ఓకే. రాజు చెప్పారు, రాజు క్లియర్ ఉంది. ఇప్పుడు బయలుదేరారు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళిందా, ఇప్పుడు ఈ ఊరు దాటి అటు వెళ్ళాలని చెప్తున్నారు. ఇప్పటిలాగా వైఫై గీఫై లేదు. అట్లా 6 విడిపోయి, 3 విడిపోయి, ఇద్దరిద్దరుగా విడిపోయి, మళ్ళీ ఎక్కడో మార్గంలో కలుసుకొని 22 ఏళ్ళు అయింది. అక్కడెక్కడే ఉన్నారు కానీ కలుసుకోవాలి. కొన్నిసార్లు చువాంగ్స్ని దాటుకుని పోయారు కానీ వాడని తెలియదు. ఇక్కడ ఇప్పటిలాగా ఫోటోస్ ఏదో సంథింగ్ జరిగింది. ఫైనల్గా వీళ్ళకి వయసు వచ్చింది. మధ్య రాజేంద్ర సందేశం, ఏమాయరా మీరు చెప్పారు కదండి దొరకకుండా రావద్దన్నారు కాబట్టి మేము రావండి దొరకకుండా, మాకు కూడా క్యూరియాసిటీ ఉందండి అతన్ని కలుసుకోవాలని, అందరు మీరు చెప్పినట్టు చెప్తున్నారండి అని కథ నడుస్తుంది. ఫైనల్గా వీళ్ళు వెళ్ళిపోతుంటే వాడు పరిగెత్తుకుంది, అందరూ తెలిసిపోయింది వీళ్ళు ఎత్తుతున్నారని.
చువాంగ్సు అన్నారు కదా, అక్కడ ఉన్నాడు, డిస్టర్బ్ చేయకండి, ఓకే. దగ్గరికి వెళ్ళి అతను లేచిన తర్వాత మీరు పట్టుకోవాలి అతన్ని అని చెప్పి మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తే మంచి బొదలో పంది మీద కాలేసుకొని పడుకున్నాడు. వీళ్ళు 6 ఇట్లా కూర్చున్నారు. హాఫ్ అన్ అవర్ అయింది, లేచారు, పడుకున్నారు అంతే. తీసుకుపోయారు. మొత్తం బురద ఉంది, అందరు ముక్కు మూసుకున్నారు. అప్పుడు రాజు ముక్కు మూసి అడిగిన ప్రశ్న ఒకటే, నువ్వు ప్రపంచంలోనే ఆనందంగా ఉన్నవాడు అని అందరూ అనుకుంటున్నారు, నిజమేనా అంటే ఈ ముక్కు మీద ఉన్న చేయి తీస్తే చెప్తా అన్నాడు. అక్కడితో అయిపోయింది చర్చ. అంటే ఉన్నది అంగీకరిస్తే నీ దమాక్ ఖరాబు కాదు. వాడు బురదను అంగీకరించాడు, అందుకే నిద్రపోగలిగాడు. చిన్నపిల్లవాడు షెట్టుని అంగీకరించి ఆడుకుంటాడు. ఒక యోగి ఎండను అంగీకరిస్తాడు, చెమటను ఆస్వాదిస్తాడు. మనిషి అన్నీ ఉండి అంగీకరిస్తలేడు, అందుకని బాధపడుతున్నాడు. నేను 100% అంగీకరిస్తాను. ఇప్పుడు ఇక్కడ పడుకుంటే ఇక్కడ పడుకుంటుంది. నేను ఉన్న దాంట్లో ఎట్లా ఫిట్ అవుతా అని చూస్తా తప్ప లేని దాని కోసం పోరాడు అసలు నేను. నో అంటే ఎప్పుడు లేదు. ఎప్పుడన్నా చూసేవాళ్ళకి అప్పుడప్పుడు విరోధాభాషంగా అనిపిస్తుంది అంట, కొంచెం రుచికరంగా పప్పు తీసుకుంటా అంటే నా బిడ్డ అమ్మో నీకు కూడా రుచి ఉందంటది. అవును, ఈరోజు తినాలనిపిస్తే తింటా, కానీ రుచిగా లేకపోయినా ఏమనుకోని కూడా చెప్తా లాస్ట్. అంటే కొంచెం విరోధాభాషంగా అనిపిస్తుంది నా ప్రవర్తన, కానీ నాలో కాన్ఫ్లిక్ట్ లేదు, నాలో కన్ఫ్యూజన్ లేదు, నాలో డైలమా లేదు. నేను చాలాసార్లు చెప్పిన, కొంచెం బాధ అనిపించింది, ఈ భూమి మీద అందరి వీక్నే నేనైతే ఉంటా అని చెప్తా. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడి లేదు నా మనసు. నేను అందరి నుంచి విముక్తి పొందే ఉన్నా, నా ప్రయత్నం అంతా నా నుంచి ఎదురు వ్యక్తిని విముక్తి చేద్దామని. అంటే ఏమన్నా అటాచ్మెంట్ ఉంటే తీసేసి పని చేద్దామని మీకు చెప్పేది. అప్పుడే మనం రియల్గా మాట్లాడుకోగలం, జెన్యూన్గా. రెండోది మన ఇద్దరికి విచక్షణ ఉంది కాబట్టి మనం మిస్టేక్ చేయం. దాంట్లో కాస్త నిష్కామకర్మని జోడిస్తే అసలు మిస్టేక్ జరగదు. నెవర్ కంపేర్. You are not comparing with the ultimate కదా. The problem is if you want to compare with Antalya. తెలుసా Antalya? Mukesh Ambani's house. The very moment your mind says don't compare, I am done. Because comparison కి దగ్గర విషయాలే ఉపయోగపడతాయి, అల్టిమేట్స్ ఉపయోగపడవు. అల్టిమేట్ రాగానే మైండ్ చచ్చిపోతుంది. అరే మంచి ఇల్లు కట్టుకోవాలి మన ఊర్లో అంటే అలా బిల్డింగ్ తెచ్చి చూపి 2600 కోట్లు బడ్జెట్ అంటే పోయమ్మ వద్దురా. పోలికనే కదా, మరి అల్టిమేట్తో పోల్చుకోరాదు. అప్పుడు నువ్వు చెప్పవలసింది నా జీవితంలో కడితే ఇటువంటి ఇల్లే కడతా, లేకపోతే కట్టనన్న ఛాలెంజ్ చేసినావు అనుకో, అట్లీస్ట్ నీకు తెలుస్తుంది. అట్లీస్ట్ నువ్వు 100,000 కోట్ల కన్నా చావుతావు. లైఫ్లో ఒక అద్భుతం స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఎప్పుడు మనం చేరుకోగల చిన్న చిన్న లక్ష్యాలని పోల్చుకొని అవి ట్రై చేస్తూ తృప్తి పొందుతూ జీవిస్తున్నాం అనమాట. వీ నెవర్ కంపేర్ విత్ ద అల్టిమేట్. అందుకని అల్టిమేట్తో పోల్చుకుంటే ఏ అంశంలో మీరు పోల్చుకుంటున్నారో దాంట్లో అల్టిమేట్ తీసుకొచ్చి పోల్చుకోండి, చూద్దాం. పోలిక ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు పెయింటింగ్ వేయాలనుకున్నారు అనుకో, విన్సెంట్ వ్యాంగో లాగా పెయింటింగ్ వేయాలనుకుంటే అయిపోతారు. విన్సెంట్ వ్యాంగో 39 ఏళ్ళే బతికాడు, కానీ దాదాపు 10,000 పెయింటింగ్స్ వేసాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? రోజుకు ఒక పెయింటింగ్ వేసినా 365 డేస్కి 365 పెయింటింగ్స్, అట్లా 10 సంవత్సరాలు వేస్తే 3,650 పెయింటింగ్సే అవుతాయి. అట్లా 10,000 పెయింటింగ్స్ కావాలంటే నువ్వు అట్లీస్ట్ 40 సంవత్సరాలు కంటిన్యూస్గా వేయాలి. అలా వేయలేవని నీకు మైండ్ చెప్పి పోలిక అక్కర్లేదని తెలుసుకుంటా. ప్రశాంతంగా ఉండాలంటే రమణ మహర్షిని పోల్చుకో. అప్పుడు మన అల్టిమేట్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయం. మనం ఎప్పుడు చుట్టుపక్కల ఉన్న 5-6 మందితో పోల్చుకొని పర్సన్ అయిపోతాం. ఇప్పుడు నేను నా లైఫ్లో ఎవరితో పోల్చుకోను. ఐ డోంట్ ఇమిటేట్. నేనున్న స్థితిలో బాగున్నాను అంతే. నాకేది సాధ్యమో నా శరీర ధర్మాన్ని బట్టి నాకు పెయింటింగ్ సెట్ అవుతుంది, నన్ను వైలిన్ సెట్ అవుతుంది అని తెలుసుకొని చేస్తున్నాను. ఇది లైఫ్ అంతా చేస్తా. వినేవాళ్ళు ఉన్నా చేస్తా, కొనేవాళ్ళు ఉన్నా చేస్తా, కొనేవాళ్ళు కొనకపోయినా చేస్తా, విమర్శించే వాళ్ళు ఉన్నా చేస్తా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు దే ఆర్ ఫ్రీ టు డూ ఇట్. నేను ఎవరిని బాధపడ్డానికి, ఇప్పుడు మీరు నచ్చలేదు అనుకో, నాకేం సంబంధం. ఎందుకు నచ్చలేదంటే మీరు వివరించగలిగితే తీసుకుంటుందండి. ఊరికే నచ్చలేదు దాన్ని తీసుకునే సమస్య లేదు, చెప్పగలగాలి. దానికి కారణం ఇదండి, ఈ నియమాలకు లోబడి లేదు అది, అందుకని కొంచెం ఇట్లా ఉంటే అట్లా చెప్పేవాడు వెరీ రేర్. అట్లా చెప్పేవాడు ఎప్పుడు సలహా ఇవ్వడు. ఆ స్థితిలో ఉన్నవాడు సలహా ఇవ్వడు. వాడు ఓకే నాకు సెట్, నువ్వు చేసినావు చాలే, నీకే తెలుస్తా అంటాడు. అట్లా. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, బట్ తెలుసుకుంటే మంచిది. బేసిక్గా సఫరింగ్ అంతా కూడా మీరు చెప్పిన రియాలిటీని యాక్సెప్ట్ చేయకపోవడం, దట్ ఈస్ సఫరింగ్. నువ్వు అనుభవిస్తున్న స్థితికి, నువ్వు అనుభవిస్తున్న విషయాలకు మధ్యన గ్యాపే సఫరింగ్.
ఓకే. అంతే. ఎందుకు మరి అందరూ సఫరింగ్లో ఉన్నారు చాలా వరకు? తెలియక సఫరింగ్లో నీకు ఐడెంటిటీ ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సఫరింగ్లో ఉదాహరణకి నువ్వు ఆరోగ్యంగా ఎప్పటికి ఉన్నారనుకో, డాక్టర్తో పని లేకుండా పోతుంది. అవును. అందుకని నువ్వు నిజంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే కంప్లైంట్ వెళ్ళిపోయిందా? సంపూర్ణంగా మానసికంగా సమస్యలు లేకపోతే సర్చింగ్ అయిపోయిందా? అసలు ఈ రెండు లేకపోతే టైంపాస్ ఏమైనా ఉందా అసలు? ఇప్పుడు బంధువులు కలిస్తే ఏం చెప్పుకుంటావు? ఇప్పుడు బంధాలు పడిపోయినావు అనుకో, పెళ్లి లేదు, తద్దినం లేదు, ఏం లేదు, ఏం చేస్తావు? అందుకే ఇట్ ఇస్ బెటర్ నాట్ టు గెట్ ఎన్లైటెండ్. నీకేం అప్పుడు ఓన్లీ నిష్కామ కర్మనే. రమణ మహర్షి చేసినట్టు ఏదో పని పెట్టుకొని చేయడం, టోపీ అమ్మ తిరుగుతూనే ఉంది, అసలు ఎందుకు తిరుగుతున్నా నాకు తెలియదు. ఆమెను అడిగితే చెప్పదు ఆమె, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అలాగని ఆమె పిచ్చిది కాదు. ఎవరబ్బా తిరిగేది? అది ఎంత ఏమంటారు యాక్సెప్టెన్స్లోకి వచ్చేసింది, శరీరం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎవడన్నా అన్కాన్షియస్గా గిరి ప్రదక్షిణ చేయగలడా? 16 కిలోమీటర్లు అన్కాన్షియస్గా ఎవడబ్బా నడిచేది? యూ హ్యావ్ టు బీ కాన్షియస్. ఒక గొప్ప యాక్సెప్టెన్స్ ఉండాలి. కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నేను మొన్న చూసిన పోతే ఇట్లా పట్టుకొని వెళ్ళాడు, అక్కడ నిలబడ్డది 2 నిమిషాలు, అలా పోతాం. పిచ్చోళ్ళు ఎవరంటే ఆమె వెనక పోయేటోళ్ళు. అనవసరంగా ఆమెను అనుసరిస్తున్నారు. ఆమెకు వీళ్ళు అవసరం లేదు, ఆమె ఫ్రీగానే ఉంది. అట్లా మీరున్న స్థితికి ఆవిడున్న స్థితికి డిఫరెన్స్ ఆల్మోస్ట్ సేమ్. కానీ ఆమె నేను ఇమిటేట్ చేయను, అందుకని వేరే అనిపిస్తుంది. అట్లా ఇది ఎలా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే తెలుస్తుంది. మీ బాబు ఇట్లా పడుకున్నాడు, మీరు గాడి ఎదురు ఇట్లా పడుకున్నారు. మూల స్థితిలో ఇద్దరు ఒకటే కదా, భంగిమలు మారచ్చు, గాఢ నిద్ర స్థితి మారదు కదా. అట్లా అందుకని చూసేవాళ్ళు అమ్మో వీడేంద్ర బల్బు పోటు అనుకోవచ్చు, అది వాళ్ళ కర్మ, మనకు సంబంధం లేదు. స్థితిలో రమణ మహర్షి స్థితి, నిద్రించే పిల్లవాడి స్థితి, అడవిలో ఉన్న జింక స్థితి ఒకటి. ఎందుకంటే ఏ మనసుకైతే ప్రపంచం అంటుకోలేదో ఆ స్థితి రమణ స్థితి. English like Yeah, you please ask. Like for example my son or my daughter-in-law, my grandson, this is my next family. Should I pray for them or they are destined to live their lives the way they have come? Yeah. Destiny, will the prayers change? Why don't you just pray once? Ippuda just pray once and forget it. forget it. Yeah. Okay, without any So looking there is for nothing the wrong in praying. So if someone will come and touch my feet, I say to everyone, this should be the last time. I don't say that you should never touch the feet, but make sure this will be the last. Next namaskaram is fine. Even that is also not necessary. What is necessary? To give awareness, giving awareness to the other. That's all. So even if you pray, if you don't pray, whatsoever happens. Oh, okay. So there should be a clear-cut thought process. Even if I pray, something goes against my praying, I won't get offended. If you say that, then pray every day. Okay. Because praying should not be like putting gun on point blank on the God's head. Usually it is like Yeah. Actually, that's not praying, that's dhamki. Many people give dhamki to God. this one ఇప్పుడు fasting, what is that fasting Murthy? ఇప్పుడు 7 days for Muruga Shashti Vratam, all have some agenda. My daughter has to get married, my son has to get a child. Even if they won't even pray also, people get married. Their intention is whomsoever the boy we show it to, so she should accept our wish. Yes. That is actually the problem. Marrying our daughter to somebody or getting married is not at all a problem. The problem is it should fulfill our wish. She should listen to me. She should accept my wish. That is the problem. Yes. So we are not trying to wish somebody happy. We want ourselves to be happy. In order to that, to happen that, then we impose our ideology on somebody. Conditions. And God has conditionality. So everyone is not. Son and daughter-in-law, if they don't listen to this person, instead of prayer, curses will fall actually. Yeah. That also Yeah. So the problem That's the same. It is It's just the complementary. attachment, like Yeah, yesterday you absolutely. were saying. Yeah. See, both are same. Attachment to the person is one thing. Attachment to my point of view, my ideology, and my way of the world
you. True. That actually is much more stronger than the attachment to the person. True. Yesterday someone The told minute me, the person doesn't do what I say, yeah, instead of prayers and blessings, curses will follow. and the very word prayer and doing puja, both are different. So when you do puja, it is personal. When you do prayer, it should be universal. Oh, So that is the basic difference between prayer. When we do prayer, it means everyone should be happy, including your daughter. Puja means you have a particular wish to your God. Then while doing puja, you can offer a wish. So this is what I want, then so accordingly please do it. And then that's a different matter. But prayer means including you, everybody on planet Earth, including the animal kingdom and planet and water kingdom, everybody should be at ease. And life goes on. And the very person who is praying, actually offering the boon also. Because it's you being part and parcel of the existence. If you are okay, if you are not violent, many animals are saved. In that sense, you are actually giving the boon to everybody. Yeah. So you are actually contributing to the peace. Not that someone else is giving. So everyone contributes peace to the society. The entire society becomes peaceful. Yeah. It's like now this place is peaceful because she is being peaceful and you are being peaceful. Everyone is peaceful, hence peace is retained. That's all. so we are also contributing. Yeah. So many people think I'm not doing anything to the nature. I'm doing a lot of things, but you don't have sensitivity to observe that. Only screaming person, shouting person will be recognized by many because they are not doing anything. They are only creating chaos. The real person is silent. And in the process of seeing everything in the peaceful state, sometimes we impose peace on others also, which causes sorrow to us. See, just a small example. We feel that in the okay, hospital, this might bring peace to you, and if we think if we are trying to retain or bring peace in this community, and if I'm trying to impose, and if you are not listening, that brings sorrow to us. So again it's a continuous And immediately it will turn into hatred, instead of argument. wanting peace for me, unsettling me becomes the target. I am only talking from myself. Others, everyone is talking myself, from. and I am not talking about others. I understand. The only statement gives you little peace. Otherwise, then that becomes Yesterday, another that problem. auto man was charging 600 rupees from your place to bus stand. So we were disturbed. How can a normal man go 600 rupees? We can reach Chennai, no? By Yeah, go Chennai then. That's what the auto driver why said. we are not able to do anything for that? Nobody is taking action. Collector knows it. Everybody knows it. And we are piteously watching this. So I'll give you a small example how yogis work should be perceived. A big hospital. So nurse running here and there, attender and everyone is running there. So they appear to be working. But who is doing surgery is not moving at all. But actually he is contributing to life. He is actually doing something. In the same way, yogi may not move a lot because he understands how other person reacts. He may just say one word. The other person just listens. The whole village may shout, scream and whatnot. Because I have seen that. So one small, one young boy, lady, their parents insisting to marry. She says, I won't marry. And almost the entire village, because they have a lot of property. So finally, any boy you want to marry, we accept. But our wish is to you to get married. She said, no. But finally, I was there. So the guru kind of person is almost 65-year-old. So she was actually plucking flowers. And parents came to this Baba. And that was the first visit. So our daughter, she is that girl. And she is not marrying. And this became a big problem for us. Baba, why don't you? So the entire village, our family explained. Okay. Come here. He came. He just touched like this. Okay. Marry. Everything will be okay.
That's all he said. And after 20 seconds of pause, okay, she said. Shall I see a boy so that you will be okay? Then the next question. After 20 seconds pause, okay. Then she said, just the touch is there. Ramesha, come here. Goodbye. Okay, give it to me. Let's go and get some flowers. Garland, quick. You have a chart? I'll come. Parents started screaming with joy. The entire village said, and you did not accept. What Baba did miracle. Because the way he asked, no one asked. She said. Everyone imposed. Do it, do it, do it. He just asked. And he also said, everything will be okay. That assurance. Just. And I was convinced. And I have known, and you also said that any boy will be okay. And he simply said, shall I? He asked me, he's like taking my permission. If I say that I am not interested, he will never impose that idea on me. I have seen that clarity in Baba. Because he himself is not married. And that very moment, they got married. And Baba did very wonderful thing. He used to live in Anantapuram. Now he is no more. And that he used to say that maybe 2-3 years I will be here. After that, I'll find some other place in the sky. That's what he used to say. People are very joyfully used to dance around him. He is not educated, but he has that wisdom. And after marriage, do you have car? Someone. Yes, Baba, give it to me. Do you know driving? Yeah, I know, Baba. Go. Come after 10 days. If anybody wants to offer money, give it to the newly married people. So they will go and come. Okay? Then he just turned to her parents. Okay? Okay, Baba. Go. 2 minutes. Their 5-6 years problem gone. Sometimes, so it has appeared to be they have done so much, he did nothing. But actually he did the real thing, they wasted their time. See, that happens. అలా జరుగుతుంది. అలా జరిగింది చాలాసార్లు. ఎవరెవరు చెప్తే ఆగంది, నేను చెప్తే ఆగిన ఉన్నాయి. నేనేం చెప్పలేను, నేను అది తెలుస్తుంది, అది ఎట్లా అని మనం చెప్పలేము అంతే. నిన్ననే నేను మా కన్నమ్మ కూర్చుందాం, మా కన్నమ్మ పిలిచింది, రారా ఫోటో దిగని రాలేవాడు. అప్పుడు మా కన్నమ్మని అడిగింది, ఒకసారి పిలువంటే, నీకు సాధ్యమైతే ఒకసారి రా, నీకు గుర్తుందారా, నీకు సాధ్యమైతే ఒకసారి రా అంటే వచ్చి కూర్చున్నాడు. సంథింగ్ ఐ డోంట్ నో, నేను మామూలుగా అందరితో మాట్లాడితే వాడితో మాట్లాడాను. నేను ఏ స్పెషల్గా అందరన్నా చెంపలు గిల్లారు, వాడు ఏమో చేశారు, నేను అసలు ఐ డెంట్ ఈవెన్ సే హాయ్ ఇప్పటి వరకు. కానీ గుడ్ కమ్యూనికేషన్ ఉంది. మేబీ టు హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్, నో కమ్యూనికేషన్ షుడ్ బి ద మీడియం. అప్పుడు రైట్ కమ్యూనికేషన్ ఏర్పడుతుందేమో తెలీదు. నాకేదో తెలుస్తూ ఉంటుంది, నేను దాన్ని ఆచరిస్తూ చూస్తూ ఉంటా, అట్లా నాకేదో వ్యాలిడేషన్ దొరుకుతుంది అంతే తప్ప ఈ జీవితంలో ఎజెండా ఏం లేదు. కానీ కొన్ని చోట్ల బాగుంటుంది, కొందరితో బాగుంటుంది, ఎందుకంటే ఏకాత్మ భావన కుదురుతుంది. ఇప్పుడు మీతో బాగుంది, మా కన్నమ్మతో ఎప్పుడు బాగుంటుంది, హరితో ఎప్పుడు బాగుంటుంది, రామ్తో ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ అమ్మతో కూడా ఇంత బాగుంది, సార్తో కూడా, విజయమ్మతో కూడా బాగుంది. అంటే ఫ్రిక్షన్ లేదు, మనం ఒక్కటిగా ఆలోచిస్తున్నట్టు లేదా అసలు ఆలోచించినట్టు ఉంది. నేను దీనికోసం ఎప్పుడు వెతుకుతా ఉన్నా. ఫిక్షన్ ఉంటే రియాలిటీకి దూరం అయిపోతాం అంతే. నిన్న ఎవరో అన్నారు, నిన్ను చూస్తే శివుడిని చూసినట్టుంది అని. నేను నీ భ్రమలు నీ జోబులను పెట్టుకొని చెప్పాను. అట్లెందుకన్నా చూడొద్దంటే, ఇల్లుండి ఎర్రిపప్పని చూసినట్టుందంటే, రెండు చూసేది నీవే. నన్ను గ్లోరిఫై చేస్తుంది నీ మైండ్. ఏదో నేను బీడి తాగుతూ కనిపించాను అనుకో, ఇప్పుడు నువ్వు హర్ట్ అయితే. అందుకని నన్ను నాలా చూడు, నీ భ్రమలు అంటకు నాకు తాకి. అది స్పిరిచువాలిటీకి విరుద్ధం. నీ ఇమాజినేషన్ పక్కకు తీసి నన్ను చూడు అంతే తప్ప నీ ఇమాజినేషన్ జోడిస్తే నువ్వు నన్ను చూస్తలేవు, నీ ఇమాజినేషన్ ఆరాధిస్తున్నావు. నువ్వు క్రిస్టియన్ అయితే నాలో జీసస్ చూస్తే జుట్టు కూడా ఉంది ఇంకా. అదంతా అబద్ధం. నన్ను నాలా చూడు, ఎందుకు బ్లైండ్ అయిపోతున్నావు?
అప్పుడు నన్ను నాలా చూసావనుకో 100 ఏళ్ళైనా అది అలా ఉంటుంది. నన్ను ఏదో అనుకున్నావు అనుకో అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను నీతో నటించలేను. ఇంతకుముందు కూడా ఎవరో నువ్వు ఉన్నావు కదా నేను వీడియోలో లేకుండా అది డిలీట్ చేయని అది అన్నాడు. నేను ముందే చెప్పాలి కదా నువ్వు అన్నా. అంటే లేదా ఇంతకుముందు కలిస్తే కూడా చెప్పాను అంటే, అసలు నువ్వు చెప్పింది ఎందుకు గుర్తుపెట్టుకోవాలరా భయ్? నాకు గుర్తుండదు ఏది, మా అమ్మ చెప్పిందే గుర్తుండదు. గుర్తుపెట్టుకోవాల్సింది నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇది ఎటువంటిది, పులి నుంచి నువ్వు తప్పించుకోవాలి, నీ నుంచి పులి కాదు. అది నువ్వు అంటే నీ అండర్స్టూడ్ వాట్ ఏమైనా. నాకు అసలు ప్రాబ్లం లేదబ్బా. ఇప్పుడు నీ వీడియోలో వద్దనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. అందుకని నువ్వు అక్కడే ఉంటానని వీడియో తీయొద్దంటే ఎట్లా? ఇది కాదు, కుదరదు. అట్లా సింప్లిఫికేషన్లోకి ఎంటర్ అవుతున్న కొద్దీ చాలా పడిపోయినాయి దిలీప్. కానీ లైఫ్ ఏం మిస్ కాలేదు. అందరూ అనుభవిస్తున్నా. నాకు అటాచ్మెంట్ కానీ, నాన్ సెన్స్ కానీ, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కానీ అట్లా ఏమీ లేదు. అంతే, అది పోయింది. అసలు నాకు ఎట్లున్నా ఓకే. ఇప్పుడు మీరు ఆ గది చూపించినాక అక్కడ పడుకున్నా కదా, ఇప్పటివరకు అక్కడే, ఇంకో 50 ఏళ్ళు అక్కడే ఉంటుంది నేను. నాకు అక్కడితో అయిపోయింది. ఇంకా మళ్ళీ బెటర్ ప్లేస్ ఉంటే బాగుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఏడబడుకుంటావు నువ్వు బెటర్ ప్లేస్ కోసం మైండ్లో ఆలోచిస్తుంటే, అదే బెటర్ ప్లేస్. ఇంకా ప్రపంచంలో అత్యున్నతమైన ప్రదేశం అదే అనుకుంటే అదే అనుకోవడం ఏంది. కనుమ పెయింటింగ్ ఎట్లా కనిపిస్తుంది? తీసుకురా, సంతకం పెడదాం దా. ఆ సంతకం సంతకం చూపిస్తే అవునా, క్యా బాత్ హై. ఇప్పుడు నువ్వు వేసినావా ఇది? ఇది చింపేసినవారా? సరే. ఈరోజు డేట్ ఎంత? 29 అనుకుంటా. 29 10 కదా, 10th. అమ్మ చెప్పురా. వావ్, సూపర్ వేసినావు అసలు. అది ఏందో కానీ దాంట్లో చాలా బాగుంది. దానికి అబ్స్ట్రాక్ట్ అని పేరు. బటర్ఫ్లై అనిపించింది నాకు. ఈ ఇంటికి ఏమైనా పేరుందా? మీరు ఏమైనా పెట్టుకున్నారా మీ పేర్లు? సిస్టా అంతే. సిస్టా పూర్ణిమ సిస్టర్ కదా, అంతే కదా? ఊరు చెప్దామా? ఊరు చెప్పండి, ఊరికి పేరు చెప్పండి. ఎవడు పట్టి అట్లా వద్దు, మీ పేర్లు చెప్పండి. సిస్టా రెండు అయిపోయాయి. అది దానికి staying here 2 more days. When he is going, he will give it to her. We can on the paintings. మీరు వేరే పెయింటింగ్ వేయాలన్నా కూడా తీసుకెళ్ళండి అన్ని. ఇప్పుడు వద్దు, నేను మళ్ళీ వస్తా. ఇప్పుడు అంటారు ఇంకా చాలా తీసుకెళ్ళింది చాలు అంటారు. అట్లా తీసుకెళ్తా. చూసారా ఇది ఫర్ దిస్ క్లాస్ డైలీ 1:05 ఈవినింగ్ దే విల్ కమ్ అండ్ డ్రాప్ ఆల్ ద చిల్డ్రన్. ఇక్కడ వాళ్ళేనా? నో, ఇండోర్లో. ఓకే, చెప్పారు. జస్ట్ 2-3 అప్రోచ్ చేస్తాము. అమ్మాయి సెల్ అమ్మ దీన్ని ఫ్రేమ్ చేయించండి. ఫ్రేమ్ చేస్తాం. రండి తీసుకోండి. కొన్ని పెయింటింగ్స్ చూసావా? చూశాను రా, అంటే కొన్ని చూశాను, మొత్తం చూడలేదు. కన్నమ్మ రారా. బట్ ఆ క్లాత్ ఇలా ఉండడం బాగుంది కదా. కన్నమ్మ రా. అది బాగుంది. అలాంటిది ఒకటి నాకు కొని నేను ఏదో ఒకటి ఊరికే వేస్తాను. విజయమ్మ నిలబడి అట్లా ఊరికే అట్లా ఉండు. అంటే అంటే పిలుచుకోవడాలు ఉండొద్దు. ఎస్, ఇది అందరూ వదిలేసేదో పట్టుకో.